మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. వార్ 2 సినిమా ఆపాలి అంటూ ఓ వ్యక్తితో మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆడియో తనది కాదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. ఈ పరిస్థితిలో ఇవాళ ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్ర స్థాయి సమావేశం కావాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆడియోపై విచారణ చేయాలని ఎమ్మెల్యే కోరుతున్నారు. మొత్తం ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలని కేంద్ర కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు చేసిన తప్పులు పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. నిన్న ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్, అంటే ఒక ఆడియోలో మాట్లాడినటువంటి మాటలు, వార్ 2 సినిమా విషయంలో ఎన్టీఆర్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. దాంతో ఆయన ముందుకొచ్చారు. నా ఆడియో కాదు అంటూ మాట్లాడారు. ఆడియో పైన విచారణ చేయాలని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. ఇంకా ఇవాళ పూర్తిగా మీడియా ముందు కూడా వచ్చే అవకాశం ఉంది. జరుగుతున్నటువంటి ఇటువంటి ఘటనలపైన చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. కొంత ఆగ్రహంతో కూడా ఉన్నారని తెలుస్తోంది. ఇటువంటి సంభాషణలు మాట్లాడేటప్పుడు, వ్యక్తిగతంగా ప్రైవేటు సంభాషణలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇవి కూడా పార్టీకి నష్టం చేస్తున్నాయంటూ కొంత అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ శివ, ప్రసాద్ ఎమ్మెల్యే ప్రసాద్, అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ ఇవాళ మళ్ళీ పూర్తిగా మీడియా ముందుకు ఎప్పుడు రాబోతున్నారు? పార్టీలో ఎటువంటి చర్చ సాగుతోంది ఆయన మాట్లాడిన మాటల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ని ఉద్దేశించి? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే అనంతపురం ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని లేపుతున్నాయి. ఆయన జూనియర్ ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆడియోకి సంబంధించి కూడా ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఆయన ఈ ఆడియోకి సంబంధించి తాను మాట్లాడలేదు, ఇది ఫేక్ ఆడియో, దీనిపై నిజాలు నిగ్గు తేర్చాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తూ కూడా నిన్న ఒక వీడియో కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. ఇక మరొక వైపు ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకునే సంభాషణలు, అలాగే మీరు వ్యవహరిస్తున్న తీరు మూలంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఇది సరైన విధానం కాదని చెప్పి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి తనకు ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర కార్యాలయానికి సంబంధించి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు టీడీపీ అధిష్టాన పెద్దల్ని కలిసేందుకు ఈరోజు సాయంకాలం లోపు ఈయన ప్రసాదరావు కూడా కేంద్ర కార్యాలయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పి పార్టీ అధిష్టానం నుంచి కూడా ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడకి, అనంతపురం నుంచి కూడా విజయవాడకి బయలుదేరినట్టు తెలుస్తూ ఉంది. మధ్యాహ్నం తర్వాత ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణా సంఘం ఎదుట, సభ్యులు ఎదుట హాజరయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఆయన వ్యాఖ్యలు చేశారా లేదా, చేస్తే ఎవరన్నా ఈ రకంగా చేశారా అనే దానికి సంబంధించి కూడా ఆయన వద్ద నుంచి పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రసాదరావు ఎన్టీఆర్ నివాసానికి వెళ్ళి ఆయన తల్లికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఎన్టీఆర్ అభిమానులు అయితే డిమాండ్ చేస్తున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఒక అనంతపురమే కాదు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో కూడా ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ రేపట్లో కూడా ఆయన కనుక ఈరోజు సాయంకాలం 5 గంటలలోపు క్షమాపణ కనుక చెప్పబోతే కనుక రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి కూడా ఎన్టీఆర్ అభిమానులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్ర స్థాయిలో కూడా విజయవాడ కేంద్రంగా ఒక సమావేశాన్ని, కార్యాచరణ రూపొందించుకు సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేతలు కూడా చాలా ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్ననే ఎన్టీఆర్ సినిమా ఆడుతున్న వార్ 2 సినిమా సంబంధించి కూడా జయరామ్ థియేటర్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం, ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం కల్లా ఆయన క్షమాపణ చెప్పకపోతే కనుక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా అభిమానులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు ఏదైతే ప్రసాదరావు అంశానికి సంబంధించి కూడా ఇటు ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఆయనకు హెచ్చరికలు రావడం, మరొక వైపు టీడీపీ అధిష్టానం నుంచి అక్షింతలు పడుతున్న నేపథ్యంలో ఆయన పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. ఆయన ఈరోజు కేంద్ర కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన మీడియా ఎదుటికి వచ్చి పూర్తి స్థాయిలో వివరాలు అందజేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాజేష్, శివ, అయితే ఇప్పుడు రెండు, అటు సినిమా తర్వాత రాజకీయం దాదాపుగా రెండు కలిసే ఉంటాయి.
సమాంతరంగానే ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అభిమానులు ఎక్కువ మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉండొచ్చు, ఆయన అభిమానులు చాలామంది టీడీపీ కార్యకర్తలుగా నాయకులుగా ఉండొచ్చు. సో ఫైనల్గా ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు ఒక పార్టీలో ఒక స్థాయి కార్యకర్తల్లో ఎటువంటి ఒక చిన్న ఒక ఆర్గ్యుమెంట్ లాగా లేదంటే ఒక విభేదాలలాగా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పాటు చేసింది ఆ ఆడియో. అంటే రాజేష్, ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని ఎంచుకోవాలి. పార్టీ అభిమానులు వేరు, పార్టీ వేరు కాదు. ఇక్కడ చాలామందికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులు ఎక్కువ స్థానంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జూనియర్ ఎన్టీఆర్కి ఒకవైపు అభిమానులుగానే ఉంటూ మరొక వైపు బాలకృష్ణ కావచ్చు, నందమూరి వంశానికి సంబంధించి అభిమానులుగా కొనసాగుతూనే వీరంతా కూడా కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా మొదటి నుంచి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే నిన్న ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎన్టీఆర్ అభిమానులే కాదు, టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు ఏదైతే గత ప్రభుత్వంలో కొంతమంది నేతలు ఏ రకంగా అయితే ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు పాలయ్యారో, కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా వీరు ముఖ్యంగా రాజకీయాల పట్ల అవగాహన లేకపోవటం, వివిధ రకాల వ్యాపారాల్లో తలముక్కలయటం, మొదటిసారిగా టికెట్ సాధించటం, నియోజకవర్గం మీద అవగాహన లేకపోవటం, అలాగే రాజకీయాలు, సినిమాలు, అలాగే కుటుంబం, బంధాలు, బంధుత్వాల మీద అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి టీడీపీ నేతలు సైతం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా టీడీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యల్ని ప్రారంభించినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు రంగంలోకి దిగి డైరెక్ట్గా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసి నివేదిక ఇవ్వమని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం కనుక ఏదైతే ప్రసాదరావుకు సంబంధించి కూడా నివేదికలో ఆయనదే తప్పు కనుక తేలితే ఖచ్చితంగా ఆయనపై క్రమశిక్షణా సంఘం చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయనకు సంబంధించి ఆయన వల్ల ముఖ్యంగా ఇటు ఎన్టీఆర్, నందమూరి, నారావారి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు చెలరేగే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పార్టీకి కూడా తీరని నష్టం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు స్థాపించిన నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ప్రస్తుతం టీడీపీ చంద్రబాబు కొనసాగిస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలు వేరు అనే, అంటే రెండు కుటుంబాలు వేరు అనే సందేశాన్ని ప్రజల్లోకి వెళ్ళకూడదనేది టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ని హుటాహుటిన మంగళగిరి కేంద్ర కార్యాలయానికి పిలిచినట్లు కూడా తెలుస్తోంది రాజేష్.